నీ మాటల్లో అద్భుతమైన న్యూట్రియన్ ఎనర్జీ ఉంది. నువ్వు మాట్లాడలేనిదే ఇప్పుడు ఈ పంప్ చెప్తుంది. ఇంటర్నెట్ యొక్క సర్చ్ ఇంజిన్లో 2 విషయాలతో సర్చ్ చేయాలంటే జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. బాంబ్ తయారు చేయటం, చైల్డ్ పోర్నోగ్రఫీ ఇలాంటివి చూశారంటే మీరు ఉంటారు సైబర్ సెల్లో. హౌ ఆర్ యు సారా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఈ రోజు నువ్వు నన్ను మీట్ అవ్వగలవా? ఈ రోజు పాసిబుల్ కాదు. కానీ ఏమైంది? అది నాకు విషయం తెలియాలి. ఇంటర్నెట్లో సర్చ్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలని. ఎందుకు అంతలా నువ్వు ఇంటర్నెట్లో ఏం సర్చ్ చేసావు? అది డిలీట్ చేయాలంటున్నావు? అరే, ఇదంతా ఆ కబీర్ చేసిన పని. తర్వాత వాడి వల్ల నేనే జైలుకి వెళ్తాను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. ముందు నాకు తెలియాలి. చెప్పు, సర్చ్ హిస్టరీ ఎలా డిలీట్ చేయాలి? గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్. మీ నాన్నమ్మేది? మార్కెట్కి వెళ్ళారు. అలాగా, సరే కొంచెం నీళ్ళు తీసుకురా. థ్యాంక్ యూ. సరే నాన్న. మమ్మీ నిజంగానే అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారా? ఎందుకంటే నేను ఆవిడ్ని ఎన్ని సంవత్సరాలుగా చూడలేదు. అది మీరు ఆవిడ ఫోటో నన్ను చూపిస్తారా అని. ఇలా చూడు బంగారం, కంగారు పడకు. నేను వచ్చేసానుగా. చూడు, నీకోసం నేను ఏం తీసుకొచ్చానా. మీ నాన్నున్నాడే, దా ఇలా కూర్చో. చూడు చూడు, అబ్బా ఎంత బాగుందో. చాలా అందంగా ఉన్నావు. ఇది నువ్వు సారా నిశ్చితార్థంలో వేసుకో. సారాకి ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ అయిందా? సార్, మీకు నేను స్వీట్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా 10 నిమిషాల. అరే, ఇందాక నుంచి 10 నిమిషాలు రండి. ఇది సారా కోసం. అవునమ్మా, తన రూమ్ లో రెడీ అవుతుంది. ఏరా, నువ్వు సారా దగ్గర ఏం చెప్పావు? నేను అశ్లీల చిత్రాలు చూస్తున్నానా? అవును, చూస్తున్నావుగా. పెద్దత్త నమస్తే. అరే నమస్తే నమస్తే. వాళ్ళందరూ వచ్చేసారా? అందరూ బయటే ఉన్నారు. సరే. నువ్వు నాకెందుకు చెప్పలేదు? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని నాకెందుకు చెప్పలేదు? అదేంటంటే అంత త్వరగా నిశ్చయం చేశారు. నాకు అసలు అర్థం కాలేదు. సరే గానీ నీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయ్యాయా? మొత్తం నువ్వు డిలీట్ చేసేసావా? నా ఫోన్లో నీ కొన్ని మోడలింగ్ ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలి? ఇదిగోండి. ఏ అన్మోల్, ఇలా రా. ఇలా చూడు, ఇది నా ఏటీఎం కార్డ్. 15,000 ఇల్లు తీసుకురా. త్వరగా రా, పెళ్లికొడుకు వాళ్ళు వచ్చేస్తారు. సరేనా? పిన్ గుర్తుంది కదా? అత్తయ్య, గుర్తుంది. 1249. షూ, మెల్లగా చెప్పు. సరే వెళ్ళు. ఇదిగో బాబు, ఈ రింగుని తొడుగు. అవును బాబు, ఉంగరం పెట్టు. నాకు ఈ ఎంగేజ్మెంట్లో ఇష్టం లేదు. ఏంటి
అలీబాబు, నువ్వు బాగానే ఉన్నావు కదా? సార్ ఇదిగోండి, బాడీ ఇక్కడ ఉంది. తను నన్ను చంపేస్తుంది. తను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. తను వీడిని వదిలిపెట్టదు. వీడిని కూడా చంపేస్తుంది. నాకు బాగా తెలుసు. నిదానంగా ఉండు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. నీకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నావు. లేదు మా, నా భ్రమంతా పోయింది. తను మనల్ని ఇక్కడికి వచ్చి చంపుతుంది. ఒకవేళ నా బాడీ దొరికితే తనే చంపిందని పోలీసులకు చెప్పండి. ఫోన్ చేసి చెప్పండి. ఒకదాని తర్వాత ఒకటిగా 4 పిల్లల కేసులు మనకు వచ్చాయి. ఇందులో 2 పిల్లలు మిస్సింగ్, 2ని చంపేశారు. పవన్, సలీం మిస్సింగ్, ఇంకా సోనుని చంపేశారు. శర్మ, ఇంకా ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి గురించి ఏమీ తెలియలేదు సార్. పోయిన కేసులో ఈ పిల్లడు సోను సార్. కానీ సోను కేసులో మనకి పర్సనల్ యాంగిల్ అనేది ఏమీ దొరకలేదు. సోనును చంపింది, పిల్లోని చంపింది ఒకే మనిషా? మనం ఏమైనా సీరియల్ కిల్లర్తో డీల్ చేస్తున్నామా? సార్, ఒక ఆయన సంజయ్ యాదవ్ తన కొడుకు అన్మోల్ యాదవ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు. సార్, ఆ పిల్లాడు డిస్క్రిప్షన్ ఈ పిల్లాడికి మ్యాచ్ అవుతుంది. ఈ రోజు దొరికిన బాడీ. ఈ అబ్బాయి తండ్రిని గుర్తుపట్టడానికి పిలవండి. కాదు, వీడు నా కొడుకు అన్మోల్ కాదు. మీరు ఏదో ఒక డెడ్ బాడీ చూపించి నా కొడుకుని చెప్పకండి. చూడండి, మీ అబ్బాయి గుర్తులు ఈ అబ్బాయి గుర్తులు ఒకేలా ఉన్నాయి. ఇక బాడీ మీద ఉన్న డ్రెస్ ఇదిగో ఇదే. ఈ డ్రెస్ మీ అబ్బాయి అన్మోల్దేనా? నేను చెప్పాను కదా, వీడు నా కొడుకు అన్మోల్ కాదు అని. నా కొడుకుని వెతికివ్వండి. ఐఎమ్ జర్నలిస్ట్. ఒకవేళ మీరు వెతికివ్వకపోతే మీడియా గురించి మీకు బాగా తెలుసు. మా పనేంటో మాకు తెలుసు. ఓకే, నా కొడుకుని వెతకండి. ఓకే, మేం కనిపెడతాం. సార్, ఇతను బాధలో ఉన్నాడు. అతని కొడుకు చనిపోవడం అతను ఒప్పుకోలేకపోతున్నాడు. కానీ ఈ పిల్లోడి ముఖం అన్మోల్తో మ్యాచ్ అవుతోంది సార్. ఒక విషయం గమనించారా? వీడిని చూస్తుంటేనే నాకు విచిత్రంగా ఉంది. ఒకవేళ వీడు కావాలనే గుర్తుపట్టనట్టుగా నటిస్తున్నాడా? ఒక తండ్రి ఎందుకు ఇలా చేయాలి? ఇలా ఫ్యామిలీలో ఇంకెవరున్నారు? సంజయ్, అన్మోల్ గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. అరే, ఇలా ఏడవడం వల్ల ఏం కాదు. ఇలా ఏడ్చే బదులు వాడిని బాగా చూసుకోవచ్చు కదా. నన్ను ఇలా బ్లేమ్ చేయడం ఆపి నీలో నిద్రపోతున్న దాన్ని లేపు. ఎప్పుడు వాడిని భయపెడుతూ తిడుతూనే ఉండేవాడివి. భయపెట్టకుండా ఇంకేం చేయమంటావు? ఎప్పుడు చూసా అమ్మ అమ్మ అంటున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చిందంటే నన్ను చంపేస్తుంది. పిచ్చివాళ్ళ మాట్లాడడం ప్రారంభించావా? ఇలా అనవసరంగా మాట్లాడడం ఆపి ముందు వెతుకో. వాడంటే నీకు కొంచెం కూడా శ్రద్ధ లేదా? నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవా? నేను నీకేం చెప్పాను? ఇక్కడ కూర్చోద్దన్నా? నువ్వేమంటున్నావు? నేను రాత్రి చెప్పాను కదా, ఈ పనులన్నీ వదిలే. నువ్వు నాకు మాత్రమే సొంతం. ఆ మగాళ్ళందరూ తాగి ఇలాగే వాగుతారు. నా అనుకున్న అమ్మాయిని ఇంకొకరితో నేను చూడలేను. ఓ రోమియో, ఫ్రీ అని అనుకున్నావా? ఇలా చెప్తే నువ్వు నమ్మవు కదా. రా నాతో. అరే రా రా. తను వదులు. రొమాన్స్ అంటేనే అలర్జీ తనకి. ఇంకా నీ పాకెట్ వెయిట్గా ఉందంటే నువ్వు చెప్పేదంతా నేను వింటాను, నేను తీరుస్తాను. మీ ఇల్లు చాలా రొమాంటిక్గా ఉంది. ఇంకా ఇవన్నీ ఏంటి? పాత వైర్లు, మొబైల్స్. నాకు నీ ప్రొఫైల్ అర్థం కావట్లేదు. నేను ప్రతి పాత వస్తువుని కొత్తగా మారుస్తాను. బుద్ధిని కూడా యవ్వనంగా మారుస్తాను. ఏంటి? ఏం చేస్తున్నావు? ఎక్స్పెరిమెంటా? మన హ్యూమన్ బాడీ కరెంట్ని జనరేట్ చేయగలదు. ఈ ట్యూబ్ లైట్ని వెలిగించగలదు. అరే, వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పు. ఎక్స్పెరిమెంట్ కోసం నేను మనుషులను హ్యాక్ చేస్తున్నాను. రా, నేను నీకు చూపిస్తా. మన పాజిటివ్ నెగిటివ్ని ఉపయోగించి ఈ ట్యూబ్ లైట్ని ఎలా వెలిగించాలో. చెయ్యవు. ఏం నీకు పిచ్చా? చెయ్యమంటే చెయ్యవు. పిచ్చిగా చేస్తున్నావేంటి? ఇవ్వు.
మాకు ఒక అబ్బాయి శవం దొరికింది. ఆ అబ్బాయి రూపం మీ మనవడు అనుమోల్ లాగానే ఉంది. శర్మ, వీడే ఆ అబ్బాయి. వీడు అనుమోలా? అమ్మా అమ్మా అమ్మా, చెప్పే మాట వినండి. అమ్మ కవిత పట్టుకో. కాస్త ఓర్పుగా ఉండండి. మంచినీళ్ళు తాగండి. ఈ బాడీని మీ అబ్బాయి సంజయ్కి చూపించాం, కానీ అతనేం చెప్తున్నాడంటే మా అబ్బాయి కాదంటున్నాడు. సంజయ్ దీని గురించి నాకేమీ చెప్పలేదే. అన్మోల్ వాళ్ళమ్మ అంటే సంజయ్ వైఫ్ ఎక్కడా? సార్ తను చాలా సంవత్సరాల క్రితం సంజయ్ని వదిలి వెళ్ళిపోయింది. తను అన్మోల్ని కూడా వదిలి వెళ్ళిపోయింది. ఈ విషయంలో సంజయ్ మనసు బాగా బాధపడింది. అందువల్లే తను అన్మోల్ని గుర్తుపట్టడంలో. సంజయ్ వైఫ్ ఇప్పుడు ఎక్కడున్నారు? తను ఎక్కడో విదేశాల్లో ఉన్నట్టు విన్నాను. అక్కడ ఏదో సిటీలో పనిచేస్తున్నట్టు కూడా విన్నా. ఇంకా మీరు అన్మోల్ని చివరిగా ఎప్పుడు చూశారు? మా అల్లుడు అన్నయ్య కూతురు నిశ్చితార్థంలో. మేమందరం అక్కడికే వెళ్ళాం. సడన్ గా నిశ్చితార్థం ఆగిపోయింది. మేము ఆ విషయం మాట్లాడుకుంటూనే అక్కడ ఉండిపోయాం. అన్మోల్ గురించి మేము సరిగా గమనించలేదు సార్. మీరు మళ్ళీ వచ్చారా? నేను మీకు చెప్పాను కదా ఆ బాడీ నా కొడుకుది కాదు అని. అన్మోల్ అమ్మా నాన్న ఎప్పుడో విడిపోయారని అన్మోల్ బామ్మ చెప్పింది. ఇది అన్మోల్ నాన్న సంజయ్ని బాగా బాధ పెట్టినట్టుకుంది. ఒకవేళ అన్మోల్ హత్య వెనకాల వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారా? సంజయ్ పరిస్థితి చూస్తే అలా అనిపించట్లేదు. అతని మెంటల్ స్టేట్ చెడిందని. తర్వాత ఇంకొక విషయం ఒకటి, సంజయ్ ఏమో అతని కొడుకు శవాన్ని గుర్తు పట్టలేదు కాబట్టి ఆ బిడ్డ హత్యకి కారణం ఇతనే ఎలా చెప్పగలం? సార్, అన్మోల్ హత్య ఈ 3 చిల్డ్రన్ కేసెస్తో మ్యాచ్ అవుతుంది. ఒకరేమో చనిపోయారు, ఇద్దరేమో కనిపించడం లేదు. ఇంకా ఈ అబ్బాయి పవన్, సలీం, సోను, ఈ ముగ్గురు పిల్లలు ఒకే ఏరియాకి చెందినవారు, ఒకే స్కూల్లో చదువుతున్నారు. కానీ ఈ అబ్బాయి అన్మోల్ వేరే స్కూల్లో చదువుతున్నాడు, ఇంకా వేరే ఏరియాలో ఉన్నాడు. ఇది సీరియల్ కిల్లర్ పనే ఉండొచ్చు, ఏరియా మార్చుండొచ్చు. శర్మ, ఇంత త్వరగా సీరియల్ కిల్లర్ అని నిర్ణయించలేం. ఏంటంటే ఈ అబ్బాయి ఎందుకు హత్య చేయబడ్డాడు, ఈ అబ్బాయి ఎందుకు హత్య చేయబడ్డాడో ముందు మనం కనుక్కోవాలి. ఈ అబ్బాయి చివరిగా తన కజిన్ నిశ్చితార్థంలో ఉన్నాడు. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అలీ, నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ఎంగేజ్మెంట్ లో ఇష్టం లేకపోతే ఎందుకని నా ఇంటికి రావాలి? లేదలీ, నేను చెప్పేది విను. అలీ, ఫోన్. చూసారా తారీఫ్ అన్నా, మీరు లాయరే కదా, అసలు మీరు ఏమీ చేయడం లేదు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కట్న కానుకలన్నీ మొత్తం తిరిగి ఇచ్చేసాం. అన్నీ వాళ్ళకి అరిగిపోయాయి కూడా. అమ్మా, నా ఎమోషన్స్ తో వాడు ఆడుకున్నాడు. కానీ మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు. నా మీద మీకు బాధ్యత లేదా? అనవసరంగా మాట్లాడొద్దు సారా. ఇలా చూడు, ఇప్పుడున్న పరిస్థితి అర్థం చేసుకో. నీకు తెలుసు కదా నా బామ్మరిది కొడుక్కి ఏమైందో. పోలీసులకి అన్మల్ డెడ్ బాడీ దొరికింది. అలా ఉన్నప్పుడు మీ అమ్మ కూతురు. చూస్తున్నావు కదా, ఇక్కడ జరిగిన దానికి మొత్తం కారణం నువ్వే కబీర్. అన్మోల్ బామ్మ వాంగ్మూలం ప్రకారం అన్మోల్ చివరిగా ఇక్కడే ఉన్నాడు, కానీ వాడి బాడీ గోమ్తీ నదిలో దొరికింది. ఇక్కడ అన్మోల్కి ఏం జరిగింది? ఇక్కడ అనుమల్తో ఏముంటుంది? వాడు చిన్న కుర్రాడు. ఇక్కడెక్కడో ఆడుకుంటున్నాడని మేము అనుకున్నాం. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు. అవును సార్, మా అన్నయ్య కూతురి నిశ్చితార్థం అందరూ ఆబీసీలో ఉన్నాం. అన్మోల్ గురించి మేము పట్టించుకోలేదు సార్. ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని మీ అమ్మ చెప్పారు. ఎందుకు? ఇలా చూడండి సార్, ఇది మా పర్సనల్ విషయం. పిల్లాడిని చంపారు, ఆ విచారణ జరుపుతున్నాం. చట్టానికి సంబంధించింది. ఇది మీకు తెలుసు కదా వకీల్ గారు. ఏ రోజు ఎంగేజ్మెంట్ ఆగిందో ఆ రోజు రాత్రి చంపబడ్డాడు. ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి అన్మోల్ హత్యకి సంబంధం ఉందా? ఈ విషయానికి అనుమల్ చచ్చిపోయిన దానికి ఏ సంబంధమూ లేదు. దయచేసి మీరు బయలుదేరండి. ఆల్రెడీ ఇక్కడ మేమందరం స్ట్రెస్లోనే ఉన్నాం. ఈ అన్మోల్ అత్తా మామ ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగిందో చెప్పట్లేదు. ఒకవేళ ఏదైనా దాస్తున్నారా? వాళ్ళ మూమెంట్స్ చెక్ చేయండి. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ని పూర్తిగా చెక్ చేయండి. ఏదో ఒక కెమెరాలో అన్మోల్ క్యాప్చర్ అయి ఉండొచ్చు. ఓకే సార్. చెప్పు. సార్, అన్మోల్ ఫాదర్ సిబిఆర్ చెక్ చేశాను. అనుమానంగా ఏమీ దొరకలేదు. కానీ అన్మోల్ కూడా ఫోన్ యూజ్ చేశాడు. కాల్ రికార్డులో ఏదైనా దొరికిందా? వాడు ఎక్కువగా తన కజిన్ సారాతోనే మాట్లాడాడు. హత్యకి 3 రోజుల ముందు ల్యాండ్లైన్ నుంచి తన కాల్ వచ్చింది. ఆ ల్యాండ్లైన్ నంబర్ ఈ లాయర్ చేంబర్ది సార్. ఓకే శర్మ, కనుక్కోండి
ఈ ల్యాండ్ లైన్ నంబర్ ఏ లాయర్ ఛాంబర్దని. ఓకే సార్. మిషన్ సక్సెస్ఫుల్. అన్మోల్ యాదవ్ అవును. పేరు వినట్టు అనిపిస్తుంది. శర్మ వీడిని మర్డర్ చేశారు. మర్డరా? బ్రూటల్ మర్డర్ వకీల్ సార్. అందువల్ల మీకేం తెలుసో ప్లీజ్ చెప్పండి. సార్ నాకు కొంచెం టైం కావాలి. నేను కొంచెం చెక్ చేయాలి. నా క్లయింట్తో కానీ ఏదైనా సంబంధం ఉందని చెక్ చేయడానికి. ఐ విల్ లెట్ యు నో. ఓకే, మీ సమాధానం కోసం వెయిట్ చేస్తాం. ఈ వకీల్కి ఖచ్చితంగా ఏదో తెలుసు, అందుకే అతను చెప్పడానికి ముందు తడబడుతున్నాడు. ఈ వకీల్ గురించి పూర్తిగా కనుక్కోండి. ఓకే సార్. ఏం చేస్తున్నావు నువ్వు? చేయి మంటగా ఉంది. మ్యామ్, నేను ముందే మీతో చెప్పాను, హనీ వ్యాక్స్ మీ స్కిన్కి అసలు సూట్ అవుదన్నాను. గో ఫర్ చాక్లెట్ వ్యాక్. ఇప్పుడు చూసారుగా. తప్పు చేసింది కాకుండా ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారా మీరు? మ్యామ్, కాస్త మర్యాదగా మాట్లాడండి. మర్యాద మర్యాద మై ఫుడ్. ఏయ్ ఆగో. ప్రతిసారి డ్రామా ఆడుతున్నావు, కానీ ఈసారి ఆడడం కుదరదు. డబ్బెవడిస్తాడు? మీ బాబిస్తాడా? డబ్బులిచ్చి తర్వాత బయలుదేరు. ఇవో. సార్, అన్మోల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం వాడి కళ్ళు మాత్రం తీయలేదు. వాడి బాడీలో ఏదో షార్ప్ అయిన ఆబ్జెక్ట్తో వేరే వేరే చోట్లలో నరికారు. ఎక్సెస్ బ్లీడింగ్ వల్లే వాడి మరణం ఏర్పడింది. ఇంకా సార్, ఇది వాడి వీపు మీద పర్మనెంట్ మార్కర్తో ఇలా రాసుంది సార్. నెక్స్ట్ సార్, సోనుని ఇంతగా టార్చర్ చేయలేదు. తర్వాత ఈ కేసు మోటివ్ కూడా వేరే. నాకు తెలిసి అన్మోల్ యొక్క కేసు ఈ ముగ్గురు పిల్లల కేసు కన్నా వేరేనిది. కానీ హంతకుడు ఈ అబ్బాయి బాడీ మీద నెక్స్ట్ ఎందుకు రాశాడు? ఏదైనా ఛాలెంజ్ ఉందా? అన్మోల్ తర్వాత ఇంకెవరినైనా చంపబోతున్నారా? నెక్స్ట్. ఏయ్, ఏం చేస్తున్నావు నాన్నా? అది నాన్నమ్మ. మీరు నాన్న దగ్గర చెప్పరు కదా? చెప్పలే. చెప్పు, ఏం వెతుకుతున్నావు? అది నేను అమ్మ ఫోటో వెతుకుతున్నాను. నేను చాలా సంవత్సరాలుగా ఆమెని చూడలేదు, అందుకే. నాన్న, మీ అమ్మ ఫోటో మాత్రమే కాదు, మీ అమ్మకు సంబంధించిన ప్రతి ఆధారం నాశనం చేశాడు. ఎందుకు? అమ్మ నిజంగానే మంచిది కాదా? అమ్మ నాన్నని నిజంగానే చంపాలనుకుందా? సార్, ఆ లాయర్ విభు మిశ్రా కాంటాక్ట్ లిస్ట్లో ఓ నెంబర్ దొరికింది. చారు యాదవ్, అన్మోల్ అమ్మ. పైగా తను ఇండియాలోనే ఉంది, కానీ అన్మోల్ నానమ్మ చెప్పింది తను అవుట్ ఆఫ్ ఇండియా. చారు యాదవ్ని ఎక్కడ కలవచ్చు? అవును సార్, అన్మోల్ నా బిడ్డే. కానీ విషయం ఏంటి? మీ అబ్బాయిని చంపేశారు మేడం. మీ లాయర్ విభు మీకు చెప్పుంటాడు కదా? అవును సార్, ఆయన చెప్పారు, కానీ నేను అది నమ్మలేదు. ఈ విషయం నిజమేనా? డైవర్స్ తీసుకున్నాక మీరు ఇండియాలో లేరని మేము విన్నాం. అవును సార్, నేను జాబ్ కోసం బారీలో ఉన్నాను, కానీ నేను ఇండియా వచ్చి చాలా రోజులైంది. మీ డివోర్స్ కేస్ ఫైల్ చూసా. అతన్ని మీరు చంపాలనుకున్నారని మీ మీద అతను నింద వేశాడు. ఇక ఇది మీ అబ్బాయి అన్మోల్ మీ దగ్గర సేఫ్గా లేడని. సార్, ఇదంతా అబద్ధం. అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించారు వాళ్ళ మామయ్య తారిక్. అలాగే మా అబ్బాయి నుంచి విడిపోవడానికి ఆయన చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు. కోర్టులో నాకు రెస్ట్రైనింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. అన్మోల్ హత్య జరిగింది. హత్యకు ముందు వాడికి మీ లాయర్ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేనే ఆయనకి ఫోన్ చేశాను. నా బిడ్డతో మాట్లాడడానికి చాలా ఆరాటపడ్డాను సార్. నేను అతని కోసం ఏం చేయలేదు సార్, అన్నిటినీ వదిలేశాను. అందుకు బదులు నాకేం మిగిలింది? అమ్మా, అతను చారు, నా ఫ్రెండ్. నమస్తే ఆంటీ. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అరే వద్దా ఆంటీ, ఇట్స్ ఓకే, ఇప్పుడు టీ అక్కర్లేదు. అరే, మీరు మొదటిసారి ఇంటికొచ్చారు, నేను చేసి తీసుకొస్తాను, కూర్చోండి. ఓకే అన్నా, కాస్త లోపలికి రండి.
నువ్వు తిన్ని పెళ్లి చేసుకోబోతున్నావా? చూడ్డానికి 10 సంవత్సరాలు పెద్దదానిలో ఉంది. నాకన్నా 6 ఏళ్ళు పెద్ద బ్యూటీషియన్. అందరూ చెప్పేది నిజమే, ప్రేమ గుడ్డిదని. సంజయ్ అన్మోల్కి 2 సంవత్సరాలొచ్చాయి. ఐ థింక్ నా కెరియర్ గురించి మళ్ళీ నేను ఆలోచించాలి కదా. సరే, ఇందులో అసలు ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం నీకు కాదు, అదుగా మీ అమ్మగారు. మనకి పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది. మనం బయట డిన్నర్కి వెళ్ళినా కూడా దానికి కూడా ఏదోటి అంటున్నారు. నన్ను ఎవరు అడగడం లేదు, మీ ఇష్టానికి మీరు చేసుకుంటున్నారు అంటున్నారు. జస్ట్ ఇమాజినింగ్, నాకు జాబ్ దొరికితే అప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అనుకుంటాను. చారు, అలాంటిదేమీ లేదు. ప్లీజ్, ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. నేను ఒక ఖైదీలాగా ఈ ఇంట్లో బ్రతకలేను. నువ్వు నేను అన్మోల్ ఒక ఇంట్లో బ్రతకలేమా? ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు నాతో పాటు ఉండి కూడా సడన్ గా అన్మోల్ని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి ఆయన వెళ్లిపోయారు. నేను తన్ని చంపాలనుకోలేదు సార్. ఆ తర్వాత ఆయన నా మీద చేయి చేసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని మీరు కోర్టులో చెప్పారు, నిరూపించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ మావయ్య అబద్ధాలు చెప్పడంలో చాలా ఉద్దండు. మీరు మీ అబ్బాయి అన్మోల్ని చివరిగా ఎప్పుడు చూశారు? సార్, నేను చాలా సంవత్సరాలుగా నేను అసలు తన్ని చూడనే లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు మీ అబ్బాయిని చంపిన వాడికి ఏ సంబంధమూ లేదా? సార్, నేనెందుకు నా కొడుకుని చంపుకుంటాను? దీనికి సమాధానం మేం కనిపెడతాం. భయపడకు బాబు. ఇదిగో, మీ మాయ తారిక్ అహ్మద్ గారు నాకు మంచి ఫ్రెండ్. అంటే తనేది? ఆయన ఇక్కడ లేరు, కానీ నువ్వు ఇవాళ మీ మమ్మీని కలవబోతున్నావు. మమ్మీనా? అవును, మమ్మీ. అటు చూడు. అన్మోల్, ఎంత పెద్దవాడు అయిపోయావు. ఏంటి అలా చూస్తున్నావు? నేను మీ మమ్మీని. నా బంగారం, నేను నిన్నెప్పుడో చూద్దాం అనుకున్నాను, కానీ మీ నాన్న మీ మామయ్య నిన్ను చూడడానికి అస్సలు వదలలేదు తెలుసా. కోర్టులో వాళ్ళు అబద్ధం చెప్పారు, నేను నీ జీవితాన్ని నాశనం చేస్తానని. బట్ ఐ మిస్ యూ కన్నా. సార్, హత్య జరిగిన రాత్రి అన్మోల్ వాళ్ళ మామయ్య ఇంటి పక్కన ఈ బ్యాంక్ ఏటీఎం నుండి బయటకు వచ్చాడు. ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఫాలో చేస్తున్నారు. వీళ్ళెవరు? సార్, వాడు అన్మోల్ కజిన్ కబీర్. వీడు కబీర్ ఫ్రెండ్ అయ్యా. ఆ రాత్రి అన్మోల్కి ఏం జరిగింది చెప్పు కబీర్. నాకు ఏమీ తెలీదు. అయాన్ నీతోనే ఉన్నాడు, అబద్ధం ఆడకో. సార్, ఒక్క నిమిషం. నేనే అన్మోల్కి డబ్బులు తీయమని చెప్పి ఏటీఎంకి పంపించాను. చాలాసేపు అయింది, వాడు తిరిగి రాలేదు. తన్ని చూడమని చెప్పి నేనే కబీర్ని పంపించాను. వాడిని చూడడానికి వెళ్ళావు కదా, చెప్పు నువ్వు అన్మోల్ని ఏం చేసావు? సార్, నా కొడుకు అన్మోల్ని కొట్టడం అనేది నిజమే సార్. దాని తర్వాత అన్ని నిజాలు వీడు మాకు చెప్పేశాడు. కొట్టింది మాత్రమేనా? సార్, నేను మీకు చెప్తాను. గొడవ తర్వాత అన్మోల్ ఇక్కడికి వచ్చాడు. తిరిగి కబీర్ గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాడు. కూర్చోమ్మా, భయపడద్దు. నేను ఇప్పుడే కబీర్ని దారిలోకి తీసుకొస్తాను. కానీ ఈ విషయాన్ని మీరు ముందు మాకు చెప్పలేదే. అన్మోల్ వాళ్ళ నాన్న బామ్మ చెప్పలేదు? సార్, అది ఎందుకంటే ఇంట్లో సారా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని ఇంట్లో ఆల్రెడీ సమస్యగా ఉంది. అందుకనే నేను అన్మోల్ని ఆ రూమ్లోనే పెట్టి ఉంచాను. సంజయ్ అన్నీకి అమ్మకి తర్వాత చెప్దామని అనుకున్నాను. దాని తర్వాత అన్మోల్ ఇక్కడ లేడు సార్. వాడు ఎక్కడికి వెళ్ళాడని మీ అబ్బాయిని అడుగుతున్నావు. కబీర్ చెప్పు. సార్, ఇప్పుడు వాడు మైనర్. మీరు వాడిని కంగారు పెట్టకూడదు. మీరు అలా వీడి మీద కేసు వేయాలంటే అప్పుడు నేనేంటో చూపిస్తాను. జువినల్ కేసుని నేను లేకుండా చేస్తాను. సార్, కబీర్ కొంచెం దుడుకు మనిషి అని నాకు తెలుసు, కానీ అన్మోల్ని తను అలా చేసుండడు సార్. మీ అమ్మాయి షర్మిల ఇది కూడా మీతో చెప్పలేదా? కబీరు, అన్మోలు అతని ఫ్రెండ్తో ఎలా నడుచుకున్నారు? ఇంకా వాడి మీద అనుమానం రాలేదా? ఈ సమయంలో లక్నో నుంచి కిషన్ గారి నుంచి వస్తోంది. అక్కడ ఒక ఇంట్లో బాంబు పేలింది. అక్కడ ఈ పేలుడు వల్ల 20 ఏళ్ల అమ్మాయి కాలిపోయింది. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి
ఎక్కువ తుపాకీలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. రీసెంట్గా అన్మోల్ వాళ్ళ బామ్మ ఒక విల్లు రాశారు సార్. తర్వాత వాళ్ళ ప్రాపర్టీ యొక్క నామినీ అన్మోల్ అని వేశారు. తర్వాత ఈ విషయం వల్ల తారిక్ ఇంకా షర్మిలాకి వాళ్ళ మీద కోపం వచ్చింది. అయితే కబీర్, అయాన్ కాకుండా ఈ షర్మిల, తారిక్ కూడా సస్పెక్టే. మే కమిన్ సార్. కమిన్. సార్ నేను అన్మోల్ మొబైల్ నుంచి ఫ్యామిలీ మెంబర్ జీపీఎస్ చెక్ చేశాను. సార్ హత్య జరిగిన రోజు అన్మోల్ అమ్మ చారు లొకేషన్ అన్మోల్ మావయ్య గారి ఇంటి పక్కనే ఉంది. అయితే చారు అబద్ధం ఆడింది, తన కొడుకు అనుమోల్ని చూడలేదు అని. సార్ సంజయ్ యాక్టివిటీస్ చాలా సస్పీషియస్ గా ఉన్నాయి. సార్ కొద్ది రోజులుగా మన మనుషులు ఫాలో అవుతున్నారు. ఇక సంజయ్ అలీని ఫాలో అవుతున్నాడు. అలీని స్పై చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. అలీ అంటే వాడే కదా సారా ఎంగేజ్మెంట్ నాపింది. ఎస్ సార్. ఇంకా సార్ ఈ సంజయ్ అప్పుడప్పుడు రెడ్ ఆర్చ్ బార్ కి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. తెలుసుకుందాం. కబీర్ అన్మోల్ని అంతలా కొట్టినా కూడా నువ్వు అసలు నాతో చెప్పలేదు ఏం షర్మిల? వీడి వల్ల ఇక్కడ సిగ్గుతో నుంచున్నావమ్మా. వీడు ఇప్పటి వరకు ఎందుకు అలా చేశాడని అసలు తెలియట్లేదమ్మా. చాలా ఆపు, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇక్కడ చాలా ఓవర్గా చేస్తున్నారు. పోలీసు వాళ్ళ దగ్గర నన్ను చెడ్డవాడిని నిరూపించడానికి. వాడు అన్మోల్ కాదని చెప్పిన తర్వాత మీరు వెళ్ళి అన్మోల్ ఎందుకు చెప్పారు? వర్తమానంలోకి రా సంజయ్. తను నీ కొడుకు అన్మోలే. ఇప్పుడు నీ బుర్ర పాడైపోయింది కదూ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చూపించుకో. అప్పుడు అందరికీ గట్టిగా చెప్పు. నువ్వు కూడా నీ చెల్లెల్లాగా ఏదో అనుకుంటున్నావు కదూ. అమ్మా అమ్మా మీరెందుకు నన్ను నమ్మట్లేదు? వాళ్ళతో అన్ని నేను చెప్పాను. మొదటిసారిగా నాకేమనిపిస్తుందో తెలుసా? మీ ఇద్దరిని కనకుండా ఉండుంటే బాగుండేది. అమ్మా అమ్మా నేను చెప్పేది వినండి. మీరేమైనా మంచివాళ్ళు అనుకుంటున్నారా? చెప్పండి. మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? దయచేసి చెప్పండి. ఎక్కడికి? మీ గురించి మీరు చాలా గొప్పగా అనుకుంటున్నారు కదా. మీరు ఎప్పుడూ కూడా నన్ను షర్మిలని మోసం చేశారు అంతే. సడన్ గా ఎందుకు అమ్మతో ఇలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్పే అర్హత మీకు ఉందా అసలు? మీ వల్లే సారా జీవితం నాశనం అయింది. ఎంగేజ్మెంట్ ఎందుకు అయిపోయిందో మీకు తెలుసా? చెప్పమంటావా? ఇప్పుడేమైంది? రండి కానిస్టేబుల్. ఏంటి? సార్ అన్మోల్ నా బిడ్డ. తనని మళ్ళీ నా జీవితంలోకి తీసుకురావాలని ఆరాటపడ్డాను. కానీ మీరేమంటున్నారు? నేను నా కొడుకుని. ఆ రోజు రాత్రి తారిక్ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు? సార్ నా బిడ్డ అన్మోల్ని చూడ్డానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను. సంజయ్ నా బిడ్డని బయటికి వెళ్ళనివ్వకుండా చేశాడు. అప్పుడు అన్మోలే నాతో ఏమన్నాడంటే, ఆ రోజు రాత్రి నేను సారా నిశ్చితార్థానికి వెళ్తున్నానన్నాడు. అన్మోల్ చెప్పాడా? అవును. యాక్చువల్లీ నేను నా లాయర్ సహాయంతో ఒకసారి అన్మోల్ని కలవడానికి ప్రయత్నించాను. కానీ చాలా సంవత్సరాల తర్వాత తను నన్ను చూసేసరికి నన్ను గుర్తుపట్టలేకపోయాడు. సంజయ్ తనతో ఏవో చెడ్డగా చెప్పి మనసు మార్చేశాడు. వాడిని నమ్మించడానికే నేను మా ఇద్దరికి జరిగిన పెళ్లి ఫోటోలు తనకి చూపించాలనుకున్నాను. కానీ అది వాడు నమ్మలేదు. తర్వాత వాడిని నిర్బంధించి మీతో పాటు తీసుకెళ్లారు. లేదు సార్, నేను అక్కడికి వెళ్ళడం నిజమే. కానీ నేను తను చూడలేదు. ఎందుకంటే సారాతో పాటు స్కూటీలో వెళ్ళడం నేను చూశాను. ఈ విషయాన్ని మీరు ముందే మాకు చెప్పుండొచ్చు, కానీ చెప్పలేదు. ఏ? తారిక్ నాపై కోర్టులో రెస్టిన్ ఆర్డర్ వేశాడు. కోర్టు ఆర్డర్ మీరనని నేను మీతో ఎలా చెప్పను చెప్పండి? అరే నేనేం చేశాను ముందు చెప్పండి సార్. ఆ రోజు నీ కొడుకు బాడీని చూపించినప్పుడు నువ్వు చాలా కరెక్ట్ గా లేదన్నావు. అంటే అన్మోల్ కాదని. నా కొడుకు అన్మోల్ చనిపోయాడంటే నేను అది నమ్మలేకపోతున్నాను. ఒక తండ్రిగా నా స్థానంలో ఉండి ఆలోచించడం అప్పుడు అర్థమవుతుంది. నా విషయం ఎందుకు లేదని నువ్వు చెప్పు. ఆ అబ్బాయి అలీ ఎందుకు ఎంగేజ్మెంట్ ఆపాడు? తర్వాత ఈ సారా హత్య జరిగిన రాత్రి అన్మోల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఏంటి? సారా అన్మోల్ని తీసుకెళ్ళిందా? మీ భార్య చారు తన కళ్ళారా చూసిందే చెప్పింది. సార్ తను అబద్ధం ఆడుతుంది. తన వల్ల వీలైతే నన్ను చంపేస్తుండేది. నువ్వు చెప్పు, అన్మోల్ని చంపింది ఎవరు? తర్వాత ఈ అలీని నువ్వెందుకు చూసావు? అరే నేను అలీని కలిసి ఎంగేజ్మెంట్ ఎందుకు ఆపేశాడో తెలుసుకోవాలనుకున్నాను. తెలుసుకున్నావా? మాకు చెప్పు. కారణం ఏంటి? ఎంగేజ్మెంట్ ఎందుకు ఆపాడు? నువ్వు ఇదేగా చెప్తావు నా బుర్ర సరిగా పనిచేయట్లేదని. నీ మెడికల్ రిపోర్ట్. నా తల బద్దలపోయేలా ఉంది. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీ తలని నేనే పగలగొడతా. చెప్పు. రెడ్ ఎర్త్ బార్ లోకి నువ్వెందుకు వెళ్ళావు? అయితే నన్ను కొట్టండి, 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 బాగా కొట్టండి, కొట్టండి, కొట్టండి. సో కిషన్ గన్ ఏరియా ఎస్ఐ వచ్చారు. అన్మోల్ గురించి ఏదో చెప్పాలంట. హలో. విషయం ఏంటంటే సార్, కిషన్ గన్ లో జరిగిన బాంబు పేలుడు గురించి మీరు వినే ఉంటారు. ఆ బాంబు పేలింది సందీప్ సంతోష్ అనే అతని ఇంట్లో పేలింది.
వాళ్ళింట్లోనే హోమ్ మేడ్ బాంబ్ చేశారనిపిస్తుంది. కానీ కవిత చెప్పారు అన్మోల్ కేసు గురించి చెప్పడానికి వచ్చారని. సందీప్ సంతోష్ ఇంట్లో నాకు చాలా మొబైల్స్ దొరికాయి. ఆ మొబైల్ డేటా చెక్ చేసినప్పుడు ఒక్క ఫోన్లో నాకు మెమరీ కార్డులో ఈ అన్మోల్ ఫోటో దొరికింది. ఇది ఎవరి ఫోను? ఫోన్ ఒక ఫేక్ ఐడిలో ఉంది సార్. ఒక ఫేక్ ఐడితో సిమ్ పెట్టుకున్న వాడి మొబైల్లో అన్మోల్ ఫోటోగ్రాఫ్స్. ఏయ్, వాడు వెళ్ళిపోతున్నాడు చూడు, పట్టుకోండి పట్టుకోండి. నేనేం చేయలేదు సార్, నేనేమో ఊరికే ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. దిగవే వస్తున్నా సార్. రారా. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ తలుపు తీ. వదిలేయండి సార్. సార్ వదిలేయండి సార్. మీకు ఇక్కడ ఈ మొబైల్ తప్ప ఇంకేమైనా దొరికిందా? సార్ ఒక హోటల్ రూమ్ కీ దొరికింది సార్. అది మేము ముందు గమనించలేదు. ఆ తాళం ఎక్కడా? ఎవిడెన్స్ బ్యాగ్లో ఉంది. ఆ తాళం నాకు కావాలి. తెస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇతని పేరు సందీప్ సంతోష్. మీ హోటల్ రూమ్ తాళం వీడి ఇంట్లో దొరికింది. ఈ వ్యక్తి మీ హోటల్కి వచ్చాడా? అవును సార్, ఇతను మా హోటల్కి వచ్చారు. 4 days ముందు వచ్చారు. ఆయన రూమ్ నెంబర్ ఏమో 304 సార్. ఇప్పటి వరకు చెక్అవుట్ అవ్వలేదు. మేడం, ఈ వ్యక్తి 3 రోజుల క్రితం ఒక బాంబ్ బ్లాస్ట్ లో చచ్చిపోయాడు. సార్ ఇతను ఓ అమ్మాయితో వచ్చారు సార్. అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి ఐడి ఉందా? ఎస్ సార్. ఆ అమ్మాయి పేరు సల్మా సార్. ఈవిడ ఇప్పుడు రూమ్ నెంబర్ 304లోనే ఉంది. ఇంకా చెక్అవుట్ అవ్వలేదు. శివాని, సార్ చెక్ చేయండి. సార్ ఈ అమ్మాయి చనిపోయి చాలాసేపు అయినట్టుంది. అయితే ఆ సందీప్ సంతోషి ఈ అమ్మాయిని చంపేసి పారిపోయాడు. తర్వాత బ్లాస్ట్ లో చచ్చిపోయాడు. శర్మ, ఈ అమ్మాయి గురించి కనుక్కోండి. ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. ఏమిటి? చందువా? ఆ మాన్వీ స్కూల్ బస్ కండక్టరా? ఓకే, వచ్చేస్తున్నాం. సార్, సోను, పవన్ ఇంకా సలీం మాన్వీ స్కూల్లో చదివేవాళ్ళు. వాళ్ళ బస్ కండక్టర్ని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళతో పవన్, సలీమే ఉన్నారంట సార్. వాళ్ళని నిర్బంధించి తీసుకెళ్లారంట. సార్ సార్ నాకేమి తెలియదు సార్, నన్ను కొట్టకండి సార్. సార్ సలీం, పవన్ ఇంకా సోను, ఈ 3 పిల్లల్ని నువ్వే ఎత్తుకుపోయావు. సోనుని చంపిన తర్వాత నువ్వు అన్మోల్ని చంపావు. నాకు ఏ అనుమోలు తెలియదు సార్. మిగతా 3 పిల్లల గురించి తెలుసా? ఎందుకు వాళ్ళని ఎత్తుకుపోయావు? సార్, గ్రామంలో మా అమ్మ, భార్య ఉన్నారు సార్. నాకొక కిడ్నాపర్ తెలుసు సార్. వాడు ఒక్కొక్క బిడ్డకి 1 లక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. నేను 3 పిల్లల్ని కిడ్నాప్ చేశా. అందులో ఒక పిల్లడు పరిగెత్తడానికి ప్రయత్నించాడు సార్. వాడిని నేను చంపేశాను. మిగతా 2 పిల్లల్ని అమ్మడానికి వెళ్తూ ఉన్నాను సార్. నీ వెనకాల ఉన్నదెవరో చెప్పు. ఎవరికి అమ్ముతున్నావురా? సార్ నాకు తెలీదు సార్. తెలీదా? వీడు నిజం చెప్పే వరకు ఒక్కొక్క ఎముక విరక్కొట్టండి. సార్, సందీప్ సోషల్ మీడియా అకౌంట్లో సల్మా ఇంకొక అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి సార్. ఇలా చూడండి సార్. ఆ ఇంకో అమ్మాయి పేరు రోష్ని. సల్మా, రోష్ని ప్రాస్టిట్యూట్స్. వీళ్ళిద్దరూ రెడ్ ఆర్చ్ బార్కి వస్తారు సార్. రెడ్ ఆర్చ్ బార్? ఆ రెడ్ ఆర్చ్ బార్కే కదా సంజయ్ వెళ్ళాడు. వీళ్ళ మధ్య ఏం కనెక్షన్ ఉందో కనుక్కోండి. తర్వాత అలీ, సారాన్ని రమ్మన్నారా? ఎస్ సార్. సంజయ్, చారు కథని విన్నాము, కానీ సారా, అలీ మీ 2 కథ బాకీ ఉంది. నేనేమనుకున్నానంటే మీ 4 కథని ఒకేసారి విందామని. చారు, నువ్వు చెప్పు. ఆ రాత్రి నువ్వు సారాని అన్మోల్తో చూసావా? అవును సార్, చూశాను.
సార్ నేను అన్మోల్ని తీసుకుని రైడ్కి వెళ్ళాను. కబీర్తో గొడవ వచ్చిన తర్వాత వాడు చాలా అప్సెట్ అయ్యాడు. అన్మోల్, ఈరోజు కబీర్ నిన్ను ఏం చేశాడో నాకు తెలుసు. కానీ మీకు కూడా ఈ రోజు మోసం జరిగింది కదా. ఆలీ నాశనం అయిపోని. వాడి మనసులో వాడేమనుకుంటున్నాడు? వాడి వల్ల మా అమ్మగారు, మా అమ్మ నేనే ఏదో తప్పు చేశాను అందుకే వాడు అలా చేశాడు అనుకుంటున్నారు. సరే, మనం రైడ్కి వెళ్దామా? సరే పద. ఏం రైడ్ తీసుకెళ్ళావు నువ్వు? ఆ తర్వాత ఆ బాబు ప్రయాణమే ఆగిపోయిందిగా. అన్మోల్ నా దగ్గర కిషన్ గంజ్లో డ్రాప్ చేయమని చెప్పాడు. వాడు చెప్పాడు వాడి ఫ్రెండ్ ఎవరినో మీట్ అవ్వాలని చెప్పాడు. నేను వాడితో చెప్పాను ఇప్పుడు చాలా లేట్ అయింది, తర్వాత వెళ్దాము అని. కానీ వాడు నా మాట వినలేదు. ఎవరా ఫ్రెండ్? పేరు చెప్పు. అది నాకు తెలీదు. నేను వాడిని క్రాసింగ్ లో దించేశాను. అలాగా? రోష్ని, రోష్ని, ఎస్ సార్. మాతో పాటు రా, నీతో కాస్త మాట్లాడాలి. ట్యూషన్ టీచర్, నీ మొత్తం హిస్టరీ మాకు తెలుసు. ఇల్లీగల్ ఆర్మ్ డీలర్ కదా నువ్వు. ఇప్పుడు చెప్పు, నీకు సంజయ్కి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? దాని వెనక కథేంటి? ఆ రోజు నువ్వు సారా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశావు. ఆ రాత్రి అన్మోల్ హత్య జరిగింది. సార్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సార్ నాకు అన్మోల్ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు తను సార్. అబద్ధం చెప్తుంది సార్. దీనికి కారణం తనే. అబద్ధం ఆడుతుంది సార్. తన మాటలు నమ్మకండి సార్, ప్లీజ్. సార్, నేను చెప్పేది- నోర్మైండి. అందరూ నోర్మైండి. అన్మోల్ని హత్య చేసింది ఎవరు చేయలేదని అది మేము ఖచ్చితంగా కనిపెడతాం. సార్, ఎస్కాట్ రోష్ని సల్మా సందీప్తో ఉండేది, తనని తీసుకొచ్చాం సార్. సార్ నేను సల్మా ఫ్రెండ్స్. కానీ ఆ రాస్కల్ సందీప్ మా జీవితంలోకి వచ్చాడు. మాకు తెలీదు వాడు ఒక పెద్ద సైకో అని. వాడి గురించి తెలిస్తే మేము అసలు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం కాదు. సైకోనా? మీరు చెప్పాలనుకున్నది ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు మీరిద్దరూ ఒప్పుకొని ఉంటారు నాలో ఏదో ఒక విషయం ఉందని. నన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు ఇద్దరు నా మీద ప్రేమ చూపిస్తున్నారు. ప్రేమ ట్యూబ్లైట్. ఓ విషయం చెప్పనా, నీకన్నా నీ ఫన్నీ ఎక్స్పెరిమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, కానీ నేను సీరియస్గా ఉన్నా. ఎందుకని సీరియస్? పెళ్లి గురించే. ఏంటి? కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇద్దరు ఉన్నారు. ఒకరిని పెళ్లి చేసుకుంటే ఇంకొకరికి అసూయగా ఉంటుంది. కాబట్టి నా కంటికి ఇంకెవరైనా కనిపిస్తారేమో చూస్తున్నా. ఓ తన్ని చూడు, ఒంటరిగా కూర్చుంది. వెళ్ళు, ట్రై చేసి చూడు. అది ఎవరితో ముసలిదలా ఉందా? అలాగా? నువ్వే కదా చెప్తావు మీ ఎక్స్పెరిమెంట్ ముసలి వాళ్ళు కూడా పడుచు వాళ్ళు అవుతారని. కమాన్ ప్రూవ్ చేయి. నువ్వు తన్ని కరెక్ట్ చేసావంటే మేము ఒప్పుకుంటాం. అరే, తనని చిటికలో పడేస్తాను. అది కూడా చూద్దాం. వాడు తనపై పిచ్చోడయ్యాడు. పూర్తిగా పిచ్చోడ్లా మారిపోయి తిరుగుతున్నాడు. అది పెళ్లి వరకు వెళ్ళింది. కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అన్నప్పుడు తన కుటుంబాన్ని మొత్తం అంతం చేసేయాలనుకున్నాడు. ఎవరా లేడీ? హాయ్. హాయ్. తర్వాత ఒకరినొకరు డేట్ చేయడం మొదలెట్టారు. నా భర్త 2 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయాడు. వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశాను. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, నేను ఉన్నాగా. మరోవైపు ఉన్న నా జీవితం గురించి నా పిల్లలకు అస్సలు తెలియదు. అయితే వాళ్ళని వదిలే, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆపు సందీప్, అలా ఏం జరగదు. నువ్వు నా ప్రేమని కదంటున్నావా? నన్ను మర్చిపో ప్లీజ్. నీ కుటుంబం వల్లే కదా నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావు. ఒక్క విషయం తయ్యమా, నా ప్రేమకి నీ కుటుంబం అడ్డైతే నీ కుటుంబాన్ని నేను. ఆపు. ఇక్కడ నుంచి నువ్వు నన్ను చూడడానికి కూడా ప్రయత్నించుకో, అర్థమైందా? నానమ్మా, మీ మీటింగ్ అయిపోయిందా? పూర్తయింది నాన్న, పద ఏ ఒక్క నిమిషం. ఈ రోజు నుంచి మా మధ్య ఒక పెద్ద డీల్ ఫిక్స్ అయింది. ఈ రోజు నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు వచ్చి నా లాడ్జ్లో మీట్ అవ్వు, కిషన్ గంజ్లో ఉన్న లాడ్జ్కి. అన్మోల్ బామ్మ రామి ఏంటి? అన్మోల్ బామ్మ చచ్చిపోయిందా?
సారా పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీ వల్లే. నా వల్ల? ఎందుకంటే అలీకి తెలిసిపోయింది మీరు ఇల్లీగల్ గా ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేస్తున్నారు అని. అలీకి చెరువులో ఉన్న ఒక చిన్న చేపే కదా. మీ కాంటాక్ట్స్ అన్ని కూడా పెద్ద లెవెల్లో ఉన్నాయి మేడం. తను చాలా సుఖమైన జీవితం అనిపిస్తుంది. తను ప్రెగ్నెంట్ గా ఉంది. అన్మోల్ హత్యలో ఎవరి హస్తం ఉంది? సార్ ఆ రాత్రి ఆ పిల్లాన్ని నేను సందీప్తో చూశాను. కిషన్ గంజ్ ఉన్న సందీప్ గరాజ్కి వచ్చాడు. అరే ఈ టైంలో ఎక్కడేంటి? ఏమైంది? మీరు చెప్పారు కదా ఏదైనా టెన్షన్ కష్టం ఉంటే నన్ను వచ్చి కలవమని. చెప్పాను, కానీ ఈ టైంలో ఇక్కడికి వచ్చేంత టెన్షన్ ఏంటి నీకు? తర్వాత నన్ను సల్మాన్ని వదిలేసి సందీప్ అన్మోల్ని తీసుకెళ్లాడు. మరుసటి రోజే మాకు తెలిసింది అన్మోల్ని మర్డర్ చేశానని. సార్ సల్మాకి అనుమానం వచ్చింది కూడా, ఈ పని ఖచ్చితంగా సందీపే చేసుంటాడని. సార్ సల్మా చెప్పేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారంటే నిజమంతా చెప్పేస్తానని. అందుకే అనుకుంటా సందీప్ సల్మాని హోటల్కి తీసుకెళ్లి చంపేశాడు. ఈ సందీప్ సంతోష్ నిజమైన పేరు వినోద్. వెస్ట్ బెంగాల్ నుండి అబ్స్కాండ్ అయ్యాడు. వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్లో వీడు తయారు చేసిన బాంబుని ఉపయోగించారంట. ఈ రామీ మీద పగ తీర్చుకోవడానికి రామీ కుటుంబం మొత్తం నాశనం చేద్దాం అనుకున్నాడు. బాంబు పెట్టి చంపాలనుకున్నాడు. అందుకే బాంబు తయారు చేశాడు. బాంబు బ్లాస్ట్ అయిపోయింది. అందులో వాడే చచ్చాడు. రామీ డెడ్ బాడీ పక్కన దొరికిన కత్తి, అందులో రామీ యొక్క ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి సార్. ఆవిడ చనిపోయేటప్పుడు ఆవిడతో పాటు ఎవరో ఉన్నట్టు క్లూస్ లేవు సార్. అయితే ఆవిడ ఆత్మహత్య చేసుకొని ఉంటుంది. ఆమె జీవితంలో ఆమె చేసిన తప్పుకి ఆమె మనవడు చచ్చిపోయాడని బాధపడి ఉంటుంది. ఇక ఆమె రహస్య జీవితం గురించి ఆమె కొడుకు కూతురికి తెలిసిపోయిందని. ఈ విధంగా రహస్యంగా 2 జీవితాలు జీవించే వాళ్ళెప్పుడు ఇలాంటి సమస్యలోనే ఇరుక్కుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుపడ్డానికి మార్గం ఉండదు, ముందుకు కొనసాగే మార్గము ఉండదు. చివరికి మిగిలేది కష్టాలు, ఇక జైలు ఊచలు.